ఇస్తాను కదా. నేను ఒక్కడే, మా చెల్లి పాప ఉంది. అదే మొత్తానికి చెల్లి మ్యారేజ్ అవన్నీ కూడా సవ్యంగా జరిగిపోయింది నీ ఆధ్వర్యంలోనే. మా బావ అంటే నా ఫ్రెండే పెద్దిరామారావు అని, సెంట్రల్ యూనివర్సిటీలో మామూలుగా ఏదో ఇంటికి వచ్చేవాడు, చూశారు వాళ్ళిద్దరు ఏదో లవ్. సరే ఘనంగా చేయించేశాను పెళ్ళి. మొత్తానికి వంశోద్ధారకుడు అయ్యావు అంతే కదా. ఇప్పుడు వాళ్ళు కొంత దేవదాస్ కనకాల్ గారిలో కొంత అమాయకత్వం ఉండేది, మంచితనం ఉండేది. మంచితనం కొంత అమాయకత్వం నాకు బాగా తెలుసు. కనకాల్ దేవదాస్ గారు మేము బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఎప్పుడు వేటూరు గారు వచ్చినా మేము ముగ్గురు, మాదొక బ్యాచ్. వేటూరు గారిలో ఉండే అమాయకత్వం ఎలాగో ఈయనలో కూడా ఉంది. ఆయన నరుస్తాడు, ఈయనలో మరి అదే ఉంది. మళ్ళీ వేటూరు గారు అన్ని తప్పులండి, ఆయన వేస్ట్ అండి. అసలు చూడండి, ఆయన ఎదురుకున్నానే ఆయన గీతాంజలి 3 క్యాసెట్లు పంపించడానికి ఎయిర్ ఫ్లైట్ టికెట్ పంపిస్తారండి ఎవడైనా 3 క్యాసెట్లకి. చూడండి సార్, ఆయన లేని పనులు సార్. మీకు తెలుసు అన్ని. ఆయన పాపం వేటూరు గారు ఉండి ఆయన ఎట్లాగో ఉంటుంది పాపం. డబ్బంతా కేసులో, సూట్ కేసుల్లో ఉండేవి ఆయనకి. అవును. ఈయన రోజు ఆయన్ని తిట్టడం, ఎందుకు ఖర్చు పెడుతున్నారు, అవసరమా మీకు, ప్రొడక్షన్లో పెడతారు కదా కారు, మీకెందుకు సపరేట్ కారు అంటే, కరెక్టే దేవదాస్ గారు అని ఆయన చాలా అమాయకంగా ఆపేసేవాడు. కారు ఆపేసాడని వేటూరు గారు ఒకరోజు ఆటో తెప్పించుకున్నాడు ఫుల్ డేకి. అవును. అంటే వాళ్ళ అమాయకత్వం అంతే, మంచితనం అమాయకత్వం. వాళ్ళిద్దరు ఆ లక్షణాలు సేమ్. వాళ్ళిద్దరికి అందుకే బాగా కుదిరింది కూడా. దే అడ్మైర్ ఈచ్ అదర్ వెరీ సో వెల్. నేను అప్పుడు క్వైట్ యంగ్, బట్ నేను వేటూరు గారితో పాటు ఎక్కువ తిరగడం. అప్పుడే హైదరాబాద్ ఏదో కొన్నాళ్ళు మెడ్రాస్ నుంచి నేను వచ్చి ఉన్నప్పుడు అక్కడ జీవికా మాల్ దగ్గర ఎక్కడో రోడ్ నెంబర్ 1లో ఉండేది ఇన్స్టిట్యూట్. అవును. తర్వాత ఇక్కడ కూడా ఇక్కడ 10 ఏళ్ళు ఉన్నాం. ఇక్కడ ఎక్కువ కలిసాం నేను, వేటూరు గారు, అయినాను. బట్ ఇక్కడ నువ్వు డైరెక్షన్ ఒక టైంలో చేయకపోవడం అన్నది యు ఆర్ కరెక్ట్. ఎందుకంటే చాలా వదిలేయాలి సార్ దానికి. ఎందుకంటే అది ఇట్ ఈస్ హోల్ రెస్పాన్సిబిలిటీ, హోల్ యూనిట్ రెస్పాన్సిబిలిటీ. అంటే ప్రొడ్యూసర్కి, ఆర్టిస్ట్లకి, అన్నిటికీ రెస్పాన్సిబుల్ నేను చేయాలంటే. సో దానికి బోల్డ్ అంత టైం వెచ్చించాలి. నేను నా డేట్స్ డే పరంగా అమ్మేస్తే నా డబ్బులు వచ్చేస్తాయి. డైరెక్టర్కి అలా కాదు. అవును. నెత్తి మీదకి వేసుకున్న తర్వాత డబ్బులు ఇస్తాడో లేదో ప్రొడ్యూసరు, అది గట్టెక్కుతుందో లేదో తెలియదు. నాన్నగారు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ మళ్ళీ వచ్చేస్తాయి. సేమ్ లిస్ట్. మొత్తానికి ఫాదర్ లాస్ట్ డేస్ అంతా ఆయన మోస్ట్ కంఫర్టబుల్. అంటే ఆయన నడిచేవాడు కాదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ హిస్ ఏజ్, ఇంకోటి భారీ పర్సనాలిటీ. సో కంపల్సరీ నేను నడిస్తే కొంచెం ఆరోగ్యంగా ఉంటాం, లేకపోతే కష్టంగా మూమెంట్ ఉంటుందని. అందుకని చెప్పేసి మసాజర్ని పెట్టేశాను, ఒక మనిషిని. రోజు కంపల్సరీ, ఇంకా ఇంట్లోనే వాడు కంపల్సరీ ఇంట్లోనే ఉండేవాడు. రోజు కంటిన్యూస్గా పాదాలు, కాళ్ళు మొత్తం, సో దట్ బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది కదా, బాగుంటుందండి శరీరానికి. సో సుమ మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా మీరు కంఫర్టబుల్గా ఉన్నారా? అలా కాదు, ఎప్పుడైతే నేను 1 మ్యాన్ షోగా మొదలు పెట్టానో అప్పటి నుంచి కంఫర్ట్ జోన్లోకి వచ్చేసాము. సుమ వచ్చిన తర్వాత ఇంకొచ్చాం. అదే, ఎందుకంటే ఇద్దరం కలిసి సంపాదన కదండి, ఇద్దరం కలిసి చేసుకుంటూ మెల్లగా ఒకటి ఇల్లు రాజీవ్ నగర్లో ఫ్లాట్ కొన్నాం. మోతీనగర్లో. అది కూడా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్, ఇద్దరి పేరు మీద కలిసి వచ్చింది. వచ్చిన తర్వాత మెల్లగా సంపాదించి మెల్లగా కడుతూ ఆ పేపర్స్ని ఇడిపించుకొని ఇంకో దానికి పెట్టి ఇంకో దానికి వచ్చింది. స్లోగా అలా ఒకదాని తర్వాత ఒకటి. అవును, ఆ పిల్లల్ని బస్సుకి ఎక్కించడం, సుమా నాకు అవన్నీ తెలుసు. మళ్ళీ దించుకోవడం టైంకి వెళ్ళి బస్సు ఇంటి ముందే. అవును, ఐ రిమెంబర్. అయితే ఇప్పుడు సుమ కెరీర్ పరంగా నువ్వు చూస్తే కనుక నీ మీద తన తాలూకా కంప్లైంట్ కానీ కామెంట్ కానీ తను ఓపెన్ చేసి చెప్పేసింది. ఏంటిది? మా ఆయనకి ఎప్పుడు మీరు చచ్చిపోయి వేషాలు ఇస్తారు. ఓకే, రైట్, ఓపెన్గా. ఎందుకంటే తను బాగా అవుట్ స్పోకెన్ పర్సన్ కదా, తన ప్రొఫెషన్ కూడా అదే. తను ఏం మాట్లాడినా యాక్సెప్ట్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు, రిసీవ్ చేసుకుంటారు.
ఒకరోజు ఫంక్షన్లో ఉంది, ఏదో లెక్క అడిగింది ఆడియన్స్ని. వాళ్ళు ఏదో చెప్పకపోతే ఏం నేర్చుకున్నారు లెక్కలు మీరు ఇంటి దగ్గర అని అడిగి దే టుక్ ఇట్ వెరీ ఇన్ ఏ ఫన్నీ వే. అది పర్సనల్గా. ఇప్పుడు సుమ్మకి పర్సనల్గా కనుక నువ్వు యాజ్ ఎ వైఫ్ కానీ యాజ్ ఎన్ ఇండివిజువల్ చూసినప్పుడు సుమ్మలో నీకు కనిపించే మోస్ట్ అంటే మంచి ప్లస్ పాయింట్స్ కానీ నీకు కనిపించి 1, 2, 3 చెప్పాలంటే ఏం చెప్తావు? 1, 2, 3 అన్నీ ప్లస్ పాయింట్సేనండి. ఎందుకంటే తన అంత బిజీనెస్లో కూడా, అంత బిజీ షెడ్యూల్. నేను పాయింట్ ఎందుకు క్లియర్గా చెప్తున్నా అంటే, స్టార్ మహిళ అనేది పొద్దున వెళ్తే సాయంత్రం వరకు 6:30 వరకు అసలు స్టేజ్ దిగడానికి వీల్లేదు, కంటిన్యూస్గా నిలబడాలి, చేస్తూనే ఉండాలి 8-9 గంటలు. గొంతు ఒకటి ఆ పర్టికులర్ సెట్ ఏంటంటే దుమ్ము ధూళి ఉంటుంది. సెట్ మీకు తెలుసు ఎలా ఉంటుంది. ఆ దుమ్ము ధూళి అంతా వోకల్ కార్డ్స్ మీద ఎక్కువ పనిచేస్తుంది. చిరాకుగా ఉంటుంది. బయటకు వచ్చి కక్కితే ఎంత వస్తుంది మందంగా, బ్రౌన్గా. సో అలాంటి దీంట్లో కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూస్తూ, అలాంటి దీంట్లో కూడా వాళ్ళ ఫాదర్ని వాళ్ళ మదర్ని బాగా చూస్తూ, అలాంటి దీంట్లో కూడా మా మదర్ని మా ఫాదర్ని వాళ్ళకి ఏం కావాలో అది చూస్తూ, సో ఇన్ని సర్కిల్ బాగా కరెక్ట్గా చూసుకుంది. సో జగ్లింగే, లిటరల్గా జగ్లింగ్ యాక్టే. ఒక లేడీ డూయింగ్ ఏ జగ్లింగ్ యాక్ట్, సర్కస్ చేయడమే. సో ఫెంటాస్టిక్. అందుకనే సుమకి 1, 2, 3 అన్నీ కూడా 1 to 10 కూడా నేను మార్క్స్ ఇచ్చేస్తాను. అబ్బో చాలా కష్టం సార్. ఇంకొకళ్ళు అయితే ఎక్కడో చోట ఏంటి జీవితం నాకు డెఫినెట్గా ఎక్కడో చోట వై షుడ్ ఐ అని చెప్పేసి, ఎందుకంటే వర్క్ చేస్తూ ఇన్ని కూడా ఉంటాయి కదా. తనకేంటంటే తన పిల్లల్ని చూసుకోవడం తనకు బాగా ఇంట్రెస్ట్. ఇంట్లో ఉన్నారు, మా అమ్ముంది, మా నాన్న ఉన్నారు, వాళ్ళ అమ్ముంది, వాళ్ళ నాన్నగారు ఉన్నారు పక్కన. అవును, ఇద్దరు. తనకి తన పిల్లల్ని అదేదో కోడి పిల్ల పక్కనే పిల్లల్ని పెట్టుకొని తిరుగుతుంది, తనకు అలా ఇష్టం. వీళ్ళు కూడా, మా పిల్లలు కూడా ఎంతసేపు అమ్మ అమ్మ అమ్మ. సో అమ్మ అనే దీంట్లో తనకి విపరీతమైన ఎంజాయ్మెంట్. ఇంకోటి సరే రండి అని షీ టుక్ వెరీ గుడ్ కేర్. అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ అవన్నీ మనకు తెలిసిన విషయాలే, రాతలు గొడవలు ఏవో రాస్తుంటారు సోషల్ మీడియాలో. నమ్మి పూర్వం పేపర్స్లో ఎప్పుడు ఎక్కడ రాలా, ఈ సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచే అవి సర్ఫేస్ అయ్యి. అవన్నీ పక్కన పెడితే ఇన్ జనరల్గా మీ ఇద్దరి మధ్య ఎప్పుడు ఏ విషయంలో నీ పరపత్యాలు రావా? బోల్డ్ అని సార్లు వచ్చాయి సార్. పరపత్యాలు ఎందుకు రాలేదు, వచ్చాయి. అంటే చిన్న చిన్న ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్. అత్తగారి వైపు నుంచి ఇట్లాంటివే, మా మధ్య కాదు, అత్తగారి వైపు నుంచి ఈ మిస్అండర్స్టాండింగ్స్ చిన్న చిన్నవి, అత్తగారిది మా మదర్ తోటి ఇట్లాంటివి. అదేలే, ఇది కాదు చెప్పు అని చెప్పేసి నేను చెప్పడం ఇలా, అంతే తప్ప నాట్ మా మధ్య. అసలు మీ మదర్ చాలా కామ్ గోయింగ్ కదా ఆవిడ. ఇక్కడ పిల్లల దగ్గర విషయంలో వస్తుంది సార్. మనవాళ్ళ దగ్గర అక్కడ వస్తుంది, చిన్న చిన్నవి అంతే. అది ఇది తోసిపుచ్చేవే, కాకపోతే ఆ వయసులో వాళ్ళు తోసిపుచ్చరుగా, వాళ్ళ పట్టుదల వాళ్ళది. దానికి జస్ట్ మేక్ ఇట్ కొంచెం చెప్పు అని చెప్పేసి చెప్పడం అంతే. అదేలే, అలాంటివి తప్ప పొరపచ్చాలు పెద్దగా రాలే, ఏం లేవు. ఎందుకంటే కంఫర్టబుల్, కామ్ గోయింగ్, మా పని మేము చేసుకున్నాం, తనకి బిజీగా ఉంది. ఒకవేళ ఖాళీగా ఉండింటే వచ్చేదేమో. అదేలే, ఒకవేళ ఎవరికైనా ఖాళీ ఉండింటే డెఫినెట్గా పెరిగేదేమో. ఇప్పుడు మేము కూడా ఎలా ఉండేవాళ్ళం అంటే, మా మదరు మా నాన్నగారు వచ్చి, మా నాన్నగారు ఎప్పుడు చెప్పలేదు కానీ మా మదర్ వచ్చి ఇదిగో పలానా కొంచెం కంప్లైనింగ్, కొంచెం ఇలా జరిగిందని. కంప్లైనింగ్ అంటే నాట్ లేనిది కాదు, ఉన్నదే చెప్పినా కానీ నేను అరిచి తోసిపుచ్చేసేవాడిని. ఎందుకు అనవసరంగా వచ్చి అనవసరంగా ఇది చేస్తున్నావు, చిన్న చిన్న విషయాలు వచ్చిన దగ్గర చెప్తే వద్దు, అది పెద్ద పెద్ద ఇష్యూనా, సరే ఎత్తుకున్నా ఆడుకోను, తర్వాత నువ్వు తీసుకో, అలాంటి విషయాలు అంతే. అదేలే, బట్ నాట్ ఆన్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో ఎప్పుడు లేదు. అదేలే, అసలు. ఇప్పుడు ఇంకొకటి, సొమ్ము కూడా కళ్యాణ్ ప్రాప్తిరస్తు అవి చేసింది, బట్ తను కూడా ఆర్టిస్ట్గా కంటిన్యూ అవ్వడం అన్నది లేకుండా ఇటుపక్క కంప్లీట్గా ఆఫ్ స్క్రీన్ ప్రోగ్రామ్స్లోకి వచ్చేసింది. ఐ డోంట్ నో వై, నాకు తెలియదు ఖచ్చితంగా. నాకు ఫస్ట్ తను చేస్తా అన్నప్పుడు నాకు వద్దన్న, అప్పుడు లవ్ దీంట్లో ఉన్నాం, ఇంకా ఒకళ్ళనొకళ్ళు డేటింగ్ పీరియడ్. ఓకే, తను ఉండి నేను చేస్తాను సినిమాలు అంటే, సినిమాలో నో డోంట్ డూ ఇట్ అని చెప్పేసి అన్న. తను ఏమనుకుందో మరి, అంటే ఇప్పుడే ఇంత
నా మీద అధికారం చెలాయించబోతున్నాడు అని Command చెప్పేసి చేస్తున్నాడు. వెంటనే నేను నా ఫోన్లు తన ల్యాండ్లైన్ చేస్తే కట్టు ఎత్తేది కాదు. ఆ, నేను కూడా నేను ఎంతకాలం చేస్తాను, సరే కొంతకాలం అయిన తర్వాత నేను కూడా చేయడం మానేశాను. 1.5 year గ్యాప్ వచ్చింది మాకు. ఆ టైంలో తను కళ్యాణ ప్రాప్తిరస్తు అవి చేసింది. ఓకే. సో అవి పోయాయి, ఫ్లాప్ అయ్యాయి. అవును. ఆ టైంలో తను ఒక 2 మలయాళం సినిమాలు అవి కూడా పోయాయి. అవి కూడా ఏమో యావరేజ్గా అయ్యి ఉంటాయి అక్కడ. సో తనకు కూడా బహుశా షీ రియలైజ్డ్ సినిమాలు నా కప్ ఆఫ్ టీ కాదనుకుంది. తర్వాత మళ్ళీ టెలివిజన్ ఇక్కడికి చేస్తా. తర్వాత 1.5 year తర్వాత మళ్ళీ తనే కంబ్యాక్. నువ్వు మళ్ళీ నేను చూస్తూ ఉన్నా, నేను కూడా వెళ్ళి నేనేం చెప్పలేదు. అది అప్పుడు ఏంటంటే టెలివిజన్, ఇప్పుడు తెలుగు టెలివిజన్ వాళ్ళది 25 years అయిపోయింది ఇప్పటికి. అప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయి ఫస్ట్ టైం. అందులో మేమంతా వాలంటీర్స్గా ఉన్నాం, మా ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్ మేమంతా. అందరం తీసుకెళ్ళి అక్కడ రవీంద్ర భారతిలో వర్క్ చేస్తున్నాం. అక్కడ అందరం సపోర్ట్ చేస్తూ అక్కడ తను నిలబడింది ఎలక్షన్స్లో. ఓకే. అక్కడ నించోను, తను కూడా ఉండాలి కదా మరి ఎలక్షన్స్లో దగ్గర ఉన్నప్పుడు రండి ఓటేయండి మా కోసం అని చెప్తూ ఉండాలి కదా. అక్కడ ఉంటే నేను మెల్లగా జాలిగా చూడడం మొదలుపెట్టాను. నా పరిస్థితి అంటే అప్పుడు ఇంకా షీ వాజ్ బ్యాక్ అగైన్. ఓకే. ఓకే. సో అంటే ఈ 1.5 yearలో అసలు ఏమీ మాట్లాడుకోలేదు అసలు. వెరీ స్ట్రేంజ్. చాలా మొండిఘట్టంగా కట్టు, లిటరల్గా కట్టు, చాప్ ఆఫ్. అది ఇదేంటిది, నేను అన్నది తప్పేమనలేదు. అట్లీస్ట్ సంజయ్షి నేను ఎందుకన్నానో తను వినాలి, తన ఒపీనియన్ చెప్పాలి. ఇదేంటి మరి ఇంత చేసేంత నేరం కాదు కదా. నువ్వెందుకు వద్దన్నావు సినిమాలో చేయొద్దని? ఆ సినిమా అంటే ఇట్స్ ఎ టఫ్ వరల్డ్. సినిమా వరల్డ్ అనేది టఫ్ వరల్డ్. అప్పటికి నేను ఇంకా సినిమాలు చేస్తున్నా పెద్దగా నేను పాపులర్ కాదు కదా. అవును. టఫ్ వరల్డ్. నువ్వు ఫస్ట్ నువ్వు ఎప్పుడు ఎలా పాపులర్ అయ్యావంటే దేవదాస్ కనకాల గారి అబ్బాయి అని పాపులారిటీ వచ్చింది ముందు ఫస్ట్. ఆ తర్వాత కదా పేర్లు మెల్లగా వచ్చింది. ఓకే, నేమ్స్ కూడా వచ్చేవి కాదు కదా సార్, ముఖ్య తారాగణంలో కూడా వచ్చేది కాదు పేరు. సో టఫ్ వరల్డ్. అందుకనే ఎంతో వద్దన్నా, పడదని. ఎస్పెషలీ నీకు ఇక్కడ కంఫర్టబుల్గా చాలా వర్క్ ఉంది టీవీ ఇండస్ట్రీ. అక్కడికి వెళ్తే తెలీదు, ఇంకా టైం పడుతుంది. అండ్ ఇట్ ఈస్ మోర్ గ్లామరస్ వరల్డ్ వేర్ ఇట్ డజంట్ మ్యాచ్ యూ అని అంటే అది నేను ఇంకా చెప్పలేదు. అది సరిపోదు అన్న ఉద్దేశంతో చెప్పా. తీసుకోలేదు అనుకుంది తను. ఏమనుకుందో వీడు ఇప్పుడే కంట్రోల్ చేస్తే రేపొద్దున ఇంకెంత చాలా ఇస్తాడు అనుకుంది. కరెక్ట్ మాట్లాడలేదు. అదేలే. సో తర్వాత ఇప్పుడు మీరు ఇన్నాళ్ళ జీవితం, వైవాహిక జీవితం, మ్యారీడ్ లైఫ్, దీంట్లో ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూస్తే మా డెసిషన్ తప్పును కానీ లేకపోతే అప్పుడు ఇలాగ చేస్తుంటే బాగుండేదని కానీ ఇద్దరి మధ్యలో ఎక్కడ అనిపించలేదండి. ఎందుకంటే చాలా క్వైట్ సక్సెస్ఫుల్గా ఆఫ్టర్ 24 years, ఇంకొక సంవత్సరం అయితే 25 years అయిపోతుంది సిల్వర్ జూబ్లీ. 25 years బాగా సక్సెస్ఫుల్గానే బాగానే నెట్టుకుంటూ వచ్చామే. అంటే వెనక్కి తిరిగి చూస్తే వి మేడ్ అవర్ ఓన్ నెస్ట్. మెల్లగా యూ మేడ్ యువర్ ఓన్ థింగ్స్. మెల్లమెల్లగా అత్తమామలకి ఇబ్బంది కలగకుండా, వాళ్ళు ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ కేరళ వెళ్ళిపోయి బతకకుండా ఇక్కడే ఉండేలాగా వాళ్ళకొక అపార్ట్మెంట్, మేము ఒక అపార్ట్మెంట్. ముందు ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇది 20 years బ్యాక్. అప్పటికే చేసాం అమ్మాయి అనుకున్నాం. అక్కడి నుంచి ఇంకా అలా మణికొండకి వెళ్ళి పాకి ఒక పెద్ద బంగ్లాకి వెళ్ళి. సో మెల్లగా ఓకే, వీ హ్యావ్ డన్ క్వైట్ అ బిట్. దో మాకున్న అంటే ఇందులో ఉన్న బోల్డ్ అన్ని లోటుపాట్లు ఉన్నా కవరింగ్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. పిల్లలకేమో మరి మాకంటే ఓకే, మాకైతే ఇన్ని ఇవి లేవు. నేను స్కూల్ చదివేటప్పుడు మహా అంటే 50 రూపాయలు నా స్కూల్ ఫీజు నెలకి. 10 సంవత్సరాలు చూసుకున్న మీరు మహా అంటే 500, 600 సంవత్సరానికి. 600 ఇంటూ 10 సంవత్సరాలు చూసుకుంటే 6000. ఇది చదువుకి. ఇంటర్మీడియట్కి 4000 రూపాయలు, 2000 ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 10,000. డిగ్రీ నాది తెలుగు యూనివర్సిటీ, నాకు స్కాలర్షిప్, ఎంఏ స్కాలర్షిప్ నాది. ఇప్పుడు పిల్లలది చూస్తే
ఎల్కేజీకే 60,000 70,000 లక్ష సార్ రూపాయలు. ప్రెప్ దానికి 1,00,25,000. సో వాళ్ళకి కావాల్సింది మేము ఇవ్వాలిగా తల్లిదండ్రులుగా. అవును మాకున్న ప్రెషర్ల మీద కూడా తీసుకొచ్చి చేశాంగా. అవును కాబట్టి ఓకే మా పిల్లల్ని మేము ఘనంగానే చదివించాం అంటే డబ్బుల పరంగా కాదనుకోండి, అలా కూడా వేసుకుందాం అంటున్నా. అవును అలా కూడా వేసుకున్నా కానీ ఘనంగానే చదివించాం. వాళ్ళకి కావాల్సింది అన్నీ, వాళ్ళకి ఏం కావాలో అన్ని బట్టలు, ఇంకోటి మాకు లేకపోయినా కానీ వాళ్ళకు ఉండేలాగా చూసాం. అదేలే, అవుట్ ఆఫ్ హార్డ్ వర్క్ మీరు వాళ్ళని బాగా అటెండ్ అయ్యారు అన్ని విషయాల్లో. సో ఆ విషయంలో ఎక్కడ మీకు అసంతృప్తి అన్నది లేదు వెనక్కి చూసుకుంటే? లేదు. ఎందుకంటే నేను ఒకసారి బ్యాంకాక్ వెళ్ళాను సార్. నాకు తెలియదు అమాయకంగా ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే, అమాయకంగా ఫస్ట్ టైం దిగాను బ్యాంకాక్. వెళ్ళిన తర్వాత బ్యాంకాక్లో షాపింగ్ చాలా బాగుంటుంది, బట్టలు ఈ క్రీములు ఇవన్నీ బాగుంటాయంటే ఆడపిల్లలకి సొమ్మకి వీళ్ళకి బాగుంటాయంటే సరే అని నాకు మేనకోళ్ళు మళ్ళీ నా కూతురు వీళ్ళిద్దరికీ ఆ ఏజ్ గ్రూప్ ఫ్రాకులు సొమ్మకు బాగా పనికి వస్తుంది, మా చెల్లెలు కూడా పనికి వస్తుంది. పిచ్చోళ్ళకి కొనేసాను సార్, సబ్బులు క్రీములు ఫ్రాకులు వాళ్ళకి ఆ పిల్లలకి ఆడపిల్లలకి సరిపోయి మొత్తం కొనేసాను. మా అబ్బాయికి అన్నీ నాకే 3 బ్యాగులు అయ్యాయి పెద్దవి. అది ఎక్స్ట్రా అయింది, ఒక 600 కేజీలు అయింది. 600 కేజీలకి ఎక్స్ట్రా కట్టాలి నేను. నాకు తెలియదు 600 కేజీలకి ఒక్కొక్క కేజీకి 800 ఎంతో కట్టాలి ఎయిర్లైన్స్కి. డబ్బులు ఎక్కడ లేవు, అన్నీ కొనేసాను కదా, అయిపోయింది. లక్కీగా యూనిట్ అందరితో పాటు వస్తున్నాం కాబట్టి అందులో తోశారు. పిల్లల కోసం అంతగా తీసుకొచ్చేసారు. అంటే ఆ జేబులో ఏముందో ఏం లేదో కూడా చూసుకోకుండా మొత్తం ఖాళీ చేసుకుని. తెలియదు అన్ని కొనకూడదని తెలియదు, పర్లేదు ఏం కొనేద్దామని కొనేసాను. అదే, సో అంత కమిటెడ్గా అంతే చిల్డ్రన్ని. సో ఎందుకంటే యూ రిమెంబర్ యువర్ ఓన్ డేస్, చైల్డ్హుడ్ అవన్నీ కూడా. యాక్చువల్లీ అంతే. అదే తర్వాత